లో ప్రభుత్వ ఆసుపత్రి అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అనివార్య కారణాల వల్ల రాకపోగా విశిష్ట అతిథి హోదాలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసుపత్రి అదనపు గదులు ప్రారంభించారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన అవుతుందంటూ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. అదనపు గదుల ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఉదయం ప్రభుత్వ హాస్పిటల్ తనిఖీకి వెళ్లిన ఎమ్మెల్యేకి ఇదే రోజు మధ్యాహ్నం అదనపు గదుల ప్రారంభోత్సవం ఉన్నట్టు తెలిసింది. ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ హాజరవుతారని, షబీర్ అలీతో పాటు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని తెలుసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసి ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం జరపకపోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎక్కడ పోయింది కామన్ సెన్స్? చదువుకున్నారు కదా అందరూ, ఆయన ఐఏఎస్, మీరు డాక్టర్లు, నేనంటే 12వ తరగతి అన్న. మళ్ళీ ప్రజలందరికీ చెప్పినాం, నాకైతే సిగ్గు లేదు అంటే సిగ్గు లేదంటే ఉన్నది సిగ్గుపడా. కాబట్టి 12వ తరగతి అందరు జనానికి తెలవాలి. మస్తికెక్కి ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకొంతందుకు సాగు చచ్చి దద్దమ్మలు ఉంటే ఎమ్మెల్యే నోరు మూసుకొని కూర్చుంటూ ఉండొచ్చు. నాకు ఇది ఎమ్మెల్యే కన్నా ఎక్కువ నా ఇండివిజువాలిటీ ముఖ్యం. ప్రజలు ఓట్లేసి గెలిపించారు. నిబంధనలు ఉల్లంఘించి అవమానించాలని చూస్తే సహించేది లేదని చెబుతూనే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్న కేసీఆర్ కు మంత్రి పదవి చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైనా రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే నన్ను గెలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నాను. బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరికతో ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల అదనపు గదులను ప్రారంభించారు. ఇటీవలే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన షబీర్ అలీ గతంలో కామారెడ్డి నుంచి 2 సార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత 4 సార్లు ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయటానికి వీలుగా నిజామాబాద్ నియోజకవర్గానికి వెళ్లి అక్కడ ఓడిపోయారు. రేవంత్ ప్రభుత్వం ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టింది. ఆ విధంగా ప్రభుత్వ సలహాదారు హోదాలో ఆయన ఈ రోజు తన సొంత పట్టణంలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు.